హలో మామా, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు డే మొత్తం ఏమేమి చేస్తానో చూపిస్తారండి. ఇంకా మొదలు పెడదామా. ఈరోజు పొద్దునే లేట్గా లేసినాను. ఫుల్గా ఆకలి అవుతుంది. ఏమైనా తినేకుందా అని వెతికే చూస్తే ఓట్స్ అయితే దొరికినాయి నాకు. ఇంకా వెంటనే అది తయారు చేసుకుని అయితే తినేసా. మసాలా ఓట్స్ అయితే టేస్ట్ బాగానే ఉంది. బయట ఫుడ్ తినే కదా ఇదే మేలు. ఇంకా ఆ నుంచి బయటికి తిరిగి అయితే వెళ్తున్నా. ఫస్ట్ బైక్ ని బాగా క్లీన్ చేసుకున్నా. ఎందుకంటే 2 రోజుల నుంచి మన గుంటకల్లో వర్షం అయితే ఎక్కువ పడుతుంది. ఇంకా బండి స్టార్ట్ చేసుకుని బయలుదేరినా. ఇంకా వారం రోజుల తర్వాత సూర్యుడు అయితే వస్తున్నాడు. ఇన్ని రోజులు ఫుల్ మబ్బుగా ఉంది వర్షం వల్ల. ఈరోజు ఎండ ఫుల్ కొడుతుంది. నా ఫ్రెండ్ ఏం చెప్పినాడు అంటే ఏదైనా కూల్ గా ఉండే ప్లేస్ కి పోదాంపా అంటే నేనైతే ఏం చెప్పినా అంటే కాసం కూడా శుభప్రదం షాపింగ్ మాల్ కి పోదాం పాడా, ఆడైతే ఏసీ ఉంటది అని చెప్పిన. ఎట్లా ఉంది టెక్నాలజీయా. ఇంకా ఆడైతే సక్సెస్ఫుల్ గా ఏసీలో అయితే తిరిగినాం. ఇంకా ఆ నుంచి మొబైల్ షాప్ కి అయితే వచ్చినాం. ఎందుకంటే నాకు ట్రైపాడ్ కావాలి. ఈడ చూసి అన్న ట్రైపాడ్ లో అయిపోయినాయి అన్నాడు. 1వ తేదీకి అయితే స్టాక్ వస్తాయన్నాడు. పెట్రోల్ బొక్క. కార్ నుంచి కాఫీ తాగకైతే కేఫ్ కి అయితే వెళ్ళిపోయినాం. ఇంకా ఆడ కాఫీ తాగేసి మరి ఇంటికి అయితే వచ్చేసా. ఇంకా అన్నం తినేసి పనికి అయితే వెళ్ళిపోయినా. నేనైతే ఎం జోన్ లో పని చేస్తా. ఆఫ్టర్నూన్ 2:30 to 9:30 వరకు 8 అవర్స్ పని చేస్తా ఆడ. ఇంకా పోతేనే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసిన. ఫస్ట్ నీళ్ళు తెచ్చుకొని ఆ తర్వాత క్లీనింగ్ మొత్తం అయిపోగొట్టినా. ఇట్లా కూర్చున్నానో లేదో ఈ అక్క వచ్చేసి గోబీ తేపో అంటే గాడి నుంచి గోబీ తెచ్చేకైతే వెళ్ళిపోయినా. ఎమ్మో ఈ అన్న గోబీ చూడండి ఎలా తయారు చేస్తున్నాడు. సేమ్ చైనీస్ వాళ్ళు దుప్పా తప్పా దబ్బు దుబ్బు వేస్తున్నాడు ఇంకా గోబీని. అలా చూసే టైం అయితే 9:30 అయిపోయింది. ఇంకా నుంచి ఇంటికి అయితే బయలుదేరిపోయినా. మన గుంటకల్లో 9 అయితే చాలు రాత్రి. షాపులు మొత్తం మూసిస్తారు. ఇంకా ఇంటికి అయితే వచ్చేసా. ఈరోజు నేనైతే చికెన్ కర్రీ తయారు చేస్తున్నా. ఫస్ట్ గా ఆనియన్ అయితే కట్ చేసుకున్నా. ఆ తర్వాత చికెన్ ని బాగా నీట్ గా క్లీన్ అయితే చేసుకున్నా. ఇంకా స్టవ్ పైన కడాయి పెట్టేసి లైట్ గా ఆయిల్ అయితే వేసిన. ఎందుకంటే నేనైతే కటింగ్ లో ఉన్న ఆయిల్ అయితే లెస్ గా యూస్ చేస్తా. కటింగ్ ని మన భాషలో డైట్ అంటారండి. ఇంకా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. అందులో కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నా. ఇంకా ఆనియన్స్ ని బాగా బ్రౌన్ అయ్యే వరకు తిప్పినా. ఇంకా అందులో మసాలాస్ అయితే వేయిపోతున్నా. ఇందులో నేను ఏమేమి మసాలా వేసినా అంటే సాల్ట్, చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, చికెన్ మసాలా, ఆ తర్వాత లాస్ట్ లో కొత్తిమీర మసాలా వేసిన. ఆ తర్వాత అందులో నేను వేసేసి చికెన్ అయితే వేసిన. ఇంకా ఆ చికెన్ ని 10 minutes వరకు దమ్ గా అయితే ఇడ్చేసిన. ఈ పేరు ఏం పెడుతున్నా అంటే గుంటా చికెన్. ఇది అయితే జవారీ రోటీతో పాటు నేను అయితే తింటున్నా. మీరు కూడా తింటారా? తినండి అట్లే ఫోన్ లో. టేస్ట్ గా అయితే సూపర్ ఉంది అసలు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే ఇంత బాగా చేస్తానని. ఇంకా ఫుల్ గా తినేది డైజెస్ట్ అయ్యడానికి వాకింగ్ అయితే వెళ్ళిపోయినా. అలా ఒక 10 minutes వాకింగ్ అయితే చేసుకున్నా. ఇంతే మామ. మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ ఫుల్ వ్లాగ్ లో. ఇంకా ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ తీస్తా. నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.